స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. బిల్వపత్రానికి అంటే మారేడు దళానికి ఇంత విశిష్టత ఎలా వచ్చింది? శనిదేవుడు శనీశ్వరుడు ఎలా అయ్యాడు? ఈ రెండు విషయాలకు సంబంధం ఏంటి? ఒకనాడు శనిదేవుడు శివుని దర్శనం కోసం కైలాసానికి వెళ్ళి శివపార్వతులను దర్శించుకుని భక్తితో స్తుతించాడు. అప్పుడు శనిదేవుని విధి ధర్మాన్ని పరీక్షించాలనుకున్న శివుడు, శనిదేవా, అందరినీ పట్టినట్టు నీవు నన్ను కూడా పట్టగలవా అని అడిగాడు. అందుకు శని మరునాటి సూర్యోదయం నుండి సూర్యాస్తమయ కాలం వరకు శివుని పట్టి ఉంచగలనని విన్నవించాడు. అంతటా శివుడు మరునాటి ఉషోదయ కాలమున బిల్వవృక్ష రూపము దాల్చి ఆ వృక్షమునందు కనిపించకుండా నివసించాడు. మహేశ్వరుని జాడ తెలియక పార్వతీదేవితో సహా దేవతలందరూ ముల్లోకములను గాలించారు. వారెవ్వరికీ ఆ మహేశ్వరుని జాడగాని శనిదేవుని జాడగాని తెలియలేదు. ఆనాటి సూర్యాస్తమయ సంధ్యాకాలము గడిచిన తరువాత మహేశ్వరుడు బిల్వవృక్షము నుండి సాకార రూపంగా బయటకు వచ్చాడు. మరుక్షణమే శనిదేవుడు అచ్చట ప్రత్యక్షమైనాడు. నన్ను పట్టుకోలేకపోయావే అని పరమేశ్వరుడు ప్రశ్నించగా శనిదేవుడు నమస్కరించి, నేను పట్టుట చేతనే గదా లోకారాధ్యులైన మీరు ఈ బిల్వవృక్ష రూపముగా ఇందులో దాగి వసించారు అన్నాడు. శనిదేవుని విధి నిర్వహణకు భక్తికి మెచ్చిన శివుడు, ఈశ్వరుడినైనా నన్నే కొద్ది కాలం పట్టి నా యందు వసించి ఉండటం వల్ల ఈ రోజు నుండి నీవు శనీశ్వరుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందుతావు అన్నాడు. అంతేగాక శనిదోషం ఉన్నవారు నన్ను బిల్వపత్రాలతో పూజిస్తే దోష నివృత్తి జరుగునని, బిల్వపత్ర పూజ చేత భక్తులను ఈ శనీశ్వరుడు బాధించడు అని అభయమిచ్చాడు. బిల్వపత్రానికి బోళాశంకరుడి పూజకి చాలా దగ్గర సంబంధం. బిల్వవృక్షం అంటేనే వృక్షరూపంలో ఉన్న పరమశివుడు అని పురాణాలు చెబుతున్నాయి. 3 విభూతి రేఖలు నుదుటి మీద ధరించకుండా, రుద్రాక్షమాల లేకుండా, బిల్వపత్రం లేకుండా సంప్రదాయం తెలిసిన పండితులు శంకరుడిని పూజించరు అంటుంది శివపురాణం. బిల్వవృక్ష దర్శనం స్పర్శమాత్రం చేతనే పాపక్షయం అవుతుందని, బిల్వవృక్షాన్ని పూజలతో చందనాది ద్రవ్యాలతో పూజిస్తే వంశాభివృద్ధి కలుగుతుందని శ్రద్ధాళువుల నమ్మకం. మారేడు చెట్టు కనిపించినప్పుడు దాని ఆకులు కోసి వాటితోనే ఆ వృక్షాన్ని పూజించినా పుణ్యమే అంటారు. మారేడు దళాన్ని సోమవారము, మంగళవారము, ఆరుద్ర నక్షత్రము, సంధ్యా సమయము, రాత్రి వేళలందు, శివరాత్రి రోజున, సంక్రాంతి రోజున, పండుగల సమయాన కోయకూడదు. కనుక ఈ దళాలను ముందు రోజు కోసి భద్రపరిచిన దళాలతో పరమశివుని పూజిస్తారు. మారేడు చెట్టును శివాలయాలలో, దేవీ మందిరాల ప్రాంగణాలలో తప్పక పెంచుతారు. సాధారణంగా ఈ చెట్టును ఇళ్లలో పెంచరు. మారేడు ఆకులకు, ఫలాలకు ఔషధ లక్షణాలు ఉన్నాయని, కఫ వాత సంబంధమైన దోషాలను ఇవి నివారిస్తాయని ఆయుర్వేద వైద్యవేత్తలు అంటారు. బిల్వపత్రాలు 3 దళాల రూపంగా ఉండటం ఒక విశేషం అని చెప్పవచ్చు. ఆ త్రిదళ రూపం వల్ల వీటిని సత్వ రజస్ తమో గుణాలకు, సృష్టి స్థితి లయాలకు, అకార ఉకార మకార సంయోగమైన ఓంకారానికి, శివుడి త్రినేత్రాలకు, ఆయన త్రిశూలానికి ప్రతీకలుగా భావించుతారు. మారేడు దళాన్ని శివలింగానికి తాకిస్తే ఆ స్పర్శ వల్ల కలిగిన స్పందనల ప్రభావం ఆ దళంలో చాలాసేపు నిలిచి ఉంటుంది. అలాంటి మారేడు దళం మీరు రోజంతా మీ జేబులో హృదయానికి దగ్గరగా ఉంచుకొని చూడండి. అది మీ శారీరక స్థితిని, మానసిక స్థితిని కూడా ఆరోగ్యంగా, ఆహ్లాదంగా ఉంచుతుంది. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటూ ప్రారంభమయ్యే బిల్వాష్టకం మారేడు దళాల విశిష్టతను తెలియజేస్తుంది. ఇలా ఒక చెట్టు యొక్క ప్రాశస్త్యాన్ని గురించి తెలిపే అష్టకం మారేడు గురించి తప్ప మరే చెట్టు గురించి కనబడదు.